హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్సి ఆస్పిరెంట్. ఈరోజు మనం థర్డ్ లెసన్ అయిన ఆడుకుందాం అనే లెసన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆటలు రకాలు. ఫస్ట్ ఆటలు దేనికి అంటే ఆనందం మరియు ఆరోగ్యం. ఆటలు ఆడడం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యంగా ఉంటాం మరియు ఆనందంగా. ఆటలు ఆడడం వల్ల ఆరోగ్యం ప్లస్ ఆనందం రెండు కూడా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఆటలు రకాలు. ఆటలు రకాలు అంటే ఇంట్లో ఆడుకునేవి, ఆట స్థలంలో ఆడుకునేవి రెండు రకాలు ఉంటాయి అన్నమాట. ఇంట్లో ఆడుకునేవి వచ్చేసి వామన గుంటలు కానీ, చెస్ కానీ, క్యారమ్ కానీ అలాంటివి అనమాట. ఆట స్థలంలో అంటే పర్టికులర్ కోర్ట్ ఉండి దాంట్లో మాత్రమే ఆడతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ కావచ్చు, లేదంటే కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, ఇలాంటివి ఆట స్థలంలో ఆడేది. లేదా ఆరు బయట ఆడేవని కూడా అంటారు అనమాట. ఆట స్థలంలో ఆడే ఆటలు తాతయ్య, అమ్మమ్మ, నాన్నమ్మలు ఆడుకుంటారు. ఇక్కడ చూడండి, ప్రస్తుతం ఆడే ఆటలు లేదా తాతయ్య, అమ్మమ్మ, నాన్నమ్మ వాళ్ళు ఆడుకున్నారు. అంటే చూడండి, మనకి జనరేషన్ మారే కొద్దికి ఆటలు, వాటి నియమాలు కావచ్చు, ఆటలు కావచ్చు మారిపోతూ ఉన్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రస్తుతం మనం ఆడే ఆటలు, ఫర్ ఎగ్జాంపుల్ ఆడే ఆటలు ప్రస్తుతం మనం ఏం ఆడుతున్నామంటే క్రికెట్ కానీ, ఖోఖో కానీ, కబడ్డీ కానీ, బ్యాడ్మింటన్ కానీ ఇవి ఆడుతున్నాం. ఇప్పుడు చూడండి, బ్యాడ్మింటన్ తీసుకుంటే ఇప్పుడు కొత్తగా షటిల్ ఆడుతున్నారు బ్యాడ్మింటన్. సో ఒకప్పుడు తాతయ్య, అమ్మమ్మ, నాన్నమ్మలు వీళ్ళు ఆడేదా లేదు. అంటే జనరేషన్ మారే కొద్దీ కూడా ఆటలు అనేది ఆటల్లో మార్పులు చాలా వస్తున్నాయి అనమాట. ఓకేనా, అది తీరండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు ఒక బాక్స్లో ఇచ్చారనమాట. ఇది ఇలా బాక్స్ వేసి ఇచ్చారనమాట మనకి. వాలీబాల్, క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, వైకుంఠపాలి, చదరంగం, త్రాడాట. అంటే ఇక్కడ ఏంటంటే వాలీబాల్ ఇచ్చాడు. సో ఇక్కడ ఏంటంటే ఆట వస్తువులు ఏంటి, ఎక్కడ ఆడతారని ఇచ్చాడు. వాలీబాల్ ఎక్కడ ఆడతారు, దేంతో ఆడతారు, వాలీబాల్తో ఆడతారు. నెక్స్ట్ వాలీబాల్ ఎక్కడ ఆడతారు, గ్రౌండ్లో ఆడతారు, అంటే ఆట స్థలంలో ఆడతారు. క్రికెట్ ఆడడానికి ఏమేమి అవసరం, బ్యాట్, బాల్ అండ్ వికెట్స్. సో ఇది ఎక్కడ ఆడతారు, ఆట స్థలంలో ఆడతారు. నెక్స్ట్ ఫుట్బాల్ వచ్చేసి ఎక్కడ ఆడతారు, ఆట స్థలంలో ఆడతారు. వీటికి ఏం కావాలి, ఫుట్బాల్ అండ్ గోల్, నెట్. బాస్కెట్బాల్ ఎక్కడ ఆడతారు, ఆట స్థలంలో ఆడతారు, ఇంట్లో ఆడుకున్నది కాదు. సో ఆట స్థలంలో ఆడతారు. ఇక్కడ బాస్కెట్బాల్ ప్లస్ నెట్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ వైకుంఠపాలి, ఇది ఎక్కడ ఆడతారు, ఇంట్లో ఆడతారు. దీనికి ఏం అవసరం, వైకుంఠపాలి అనేది మనకి బోర్డు ఉంటుంది కదా, ఆర్చికల్స్, ఈ రెండు ఉంటే సరిపోతుంది అనమాట. అయితే చదరంగం చూడండి, చదరంగం వచ్చేసి ఇంట్లో ఆడుకోవచ్చు, బయట ఎక్కడైనా కూడా మనకి కంఫర్ట్ ప్లేస్ ఎక్కడ ఉన్నా అక్కడ ఆడుకోవచ్చు. వీటికి ఏం కావాలి, చదరంగం బోర్డ్ ప్లస్ కాయిన్స్. ఇక్కడ తాడు ఒకటి ఉంటే సరిపోతుంది. సో ఇలా ఒక బాక్స్లో వేసి ఇచ్చాడు అనమాట. సో దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఒకరే ఆడే ఆటలు, ఇద్దరు కలిసి ఆడే ఆటలు ప్లస్ జట్లుగా ఆడే ఆటలు ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చారనమాట. ఒక్కరే ఆడే ఆటలు ఏంటంటే చెస్, ఇద్దరు కలిసి ఆడేది బ్యాడ్మింటన్. సో ఇవి ఇద్దరిద్దరుగా ఆడతారు. సో ఇవి జట్లుగా ఆడతారు కాబట్టి ఇద్దరిద్దరు కలిసి ఆడేవి బ్యాడ్మింటన్. జట్లుగా ఆడేవి ఏంటి, కబడ్డీ, వాలీబాల్, ఫుట్బాల్, ఖోఖో, క్రికెట్ ఇలాంటివన్నీ జట్లుగా ఆడే ఆటల కిందికి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఆటలు నియమాలు. ఇక్కడ చూడండి, ప్రతి ఆటకు కూడా కొన్ని నియమాలు ఉంటాయన్నమాట. వాటిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాలన్నమాట. నెక్స్ట్ ఆటలు గెలుపోవటములు సమానంగా చూడాలి. దీన్ని ఏమంటాము అంటే క్రీడా స్ఫూర్తి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రీడా స్ఫూర్తి అనే పదం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇది ఎలా ఇస్తాడు, స్టేట్మెంట్ ఇస్తాడు. ఆటలో గెలుపోవటములు సమానంగా చూసేదాన్ని కింది వాటిలో ఏమని పిలుస్తారు అని ఆప్షన్స్ ఇస్తాడు. సో అప్పుడు మనం ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో క్రీడా స్ఫూర్తి అంటే ఏంటంటే గెలుపోటములు సమానంగా చూసే మనస్తత్వం ఏదైతే ఉంటుందో దాన్ని క్రీడా స్ఫూర్తి అంటారు. నెక్స్ట్ వ్యక్తిగత శరీర భద్రతకు కూడా కొన్ని నియమాలు ఉంటాయి. సో ఆటకి ఎలా అయితే నియమాలు ఉంటాయో, ప్రతి ఆటకు కూడా ఎలా అయితే నియమాలు ఉంటాయో, అలాగే వ్యక్తిగత శరీర భద్రతకు కూడా కొన్ని నియమాలు ఉంటాయి. వీటిని ఏమంటారు అంటే వ్యక్తిగత శరీర భద్రతా నియమాలు అని అంటారు. ఏమంటారు, వ్యక్తిగత శరీర భద్రతా నియమాలు అని అంటారు. వీటిని వ్యక్తిగత శరీర భద్రతకు నియమాలు ఉంటాయి కదా, వాటిని వ్యక్తిగత శరీర భద్రతా నియమాలు అని అంటాం. సో
ఇంకొకటి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి, నవంబర్ 14 నవంబర్ 14 బాలల దినోత్సవం జరుపుకుంటారు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే బాలలు అనేవారు చూడండి, బాలలు ఏం చేస్తుంటారు, ఎక్కువ నవ్వుతుంటారు. సో నవంబర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, బాలలు ఏం చేస్తుంటారు, నవ్వుతుంటారు. సో అప్పుడు నవంబర్ అని గుర్తుపెట్టుకోండి. బాలలు నవ్వుతారు కాబట్టి నవంబర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్, కొన్ని ఆటలు జంతువుల సాయంతో ఆడతారు. కొన్ని ఆటలు ఎలా ఉంటాయంటే జంతువుల సాయంతో కూడా ఆడతారు అనమాట. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది మీకు తెలుసా అనే దాంట్లో ఉంటుందండి. మీకు తెలుసా అని చిన్న బాక్స్లో వేసి ఉంటుంది. కొన్ని ఆటలు జంతువుల సాయంతో ఆడతారు. అది పోలో అనే ఆటలో ఆటగాళ్ళు గుర్రాలపై స్వారీ చేస్తూ మల్లెట అనే కర్రతో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పోలో ఆటలో ఏ కర్ర పేరేంటి అని అడగవచ్చు, లేకపోతే పోలో ఆటలో వేటిని ఉపయోగిస్తారు జంతువులు అంటే గుర్రాన్ని, ఇట్లా కూడా అడగవచ్చు. లేకపోతే గుర్రాన్ని ఏ ఆటలో యూజ్ చేస్తారు అని ఇట్లా కూడా అడగవచ్చు. అంటే ఇది ఒక్క పాయింట్లో మనకి చాలా బిట్ ఫ్రేమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పోలో ఆటలో గుర్రంపై ఆటగాళ్ళు ఎలా చేస్తారు, గుర్రంపై స్వారీ చేస్తూ మల్లెట్ అనే కర్రతో బంతిని కొడతారనమాట, కొడుతూ ఆడతారు. ఇవాళ వీడియో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.